హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకి జమ అవుతున్నాయి. అలాగే వెంటనే ప్రతి రైతు కూడా ఈ పత్రాలను కూడా తగిన పత్రాలు రెడీ చేసుకోవాలని అయితే తెలిపారు. అలాగే ఆధార్ సీడింగ్ కూడా పట్టాదార్ పాస్బుక్కి చేయించుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ డబ్బులు అనేది కూడా ఈ రోజు నుండే జమ అవుతాయని అయితే తెలిపింది. అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా 20,000 రూపాయల వరకు అయితే జమ చేయబోతున్నారు. అంటే కిందటి ప్రభుత్వంలో ఈ పథకాన్ని రైతు భరోసా కింద రైతులకు ఆర్థిక సాయంగా 13,500 రూపాయలు అనేది కూడా అందజేస్తూ వస్తున్నారు. కానీ ఈసారి మాత్రం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే 2019లో అన్నదాత సుఖీభవ అనే పేరు మీద రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు అనేది కూడా 20,000 రూపాయల వరకు అందజేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా పథకాన్ని పేరు అనేది కూడా మార్చి అన్నదాత సుఖీభవ అనే పథకం మీద రైతుల ఖాతాలలో కూడా ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు అనేది కూడా రైతుల యొక్క ఖాతాలకు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. ముందుగా అయితే ప్రతి రైతు కూడా ఆధార్ సీడింగ్, మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని అయితే తెలిపారు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీరు ఆధార్ సీడింగ్ కూడా చేయించుకోవచ్చు. అలా చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో కూడా జమ చేసిన వెంటనే కూడా నేరుగా 20,000 రూపాయలు అనేది కూడా ఎవరైతే ఒక రైతులు ఉన్నారో ఆ రైతుల యొక్క ఖాతాల్లో జమ అవుతాయని అయితే తెలిపింది. డేట్ ఫిక్స్ చేయలేదు, కానీ ఖచ్చితంగా జూలై 1వ తారీఖున అయితే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ కాబోతున్నాయి. ఇది అప్డేట్.